ఓకే. సో, రెండో సిట్టింగ్ అయింది. సో, మొదటి సారి ఇచ్చేటప్పుడు మీకు ఎంత వరకు రిలీఫ్ అనిపించింది? అప్పటి వరకు పెయిన్ ఒక మాదిరిగా ఉంది ఆ! గదా! ఆ! బాగుంది. బావుంది కదా! బానే సో, అనిపించింది నాకు. ఫస్ట్ టైమ్ తీసుకునేటప్పుడే బా ఆ! అనిపించిందా? బాగా అనిపించింది. ఓకే. ఇప్పుడు బానే ఉంది. హ్మ్. ఇంకొకసారి రావాలన్నారు హ్మ్. మూడోసారి. సో, ఇంజెక్షన్ అది తీసుకున్న తర్వాత, హ్మ్. థెరపీ తీసుకున్న తర్వాత ఎంతసేపు ఉంచారు హాస్పిటల్‌లో? అరగంట ఉంచుతారు. అంతేనా? హ్మ్. హ్మ్. అరగంట తర్వాత మళ్ళీ ఎళ్లి నార్మల్‌గా మీ పని మీరు జేసుకున్నారు. మీ ఊరెళ్ళిపోయారా? ఊరెళ్ళలేదు. ఇక్కడే ఉన్నాను. హ్మ్. అంటే మళ్ళీ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఎందుకు రావడం, పోవడం అని చెప్పి ఇక్కడే మా చెల్లెలుంది. హ్మ్. మా చెల్లెల అక్కడే కాడ ఉంటారు. ఉండేసా. ఇప్పుడొచ్చా. 15 రోజులకు ఒకసారి హ్మ్. హ్మ్. పిలిపిస్తున్నారు. హ్మ్. హ్మ్. ఇది చేసుకున్న తర్వాత ఇంకెళ్ళిపోవచ్చన్నారు. హ్మ్. ఇవాళ ఎళ్ళిపోతాం మా అబ్బాయి నేను. అంతే. 2 సిట్టింగ్‌లో చెప్పారు. ఎళ్ళొచ్చన్నారు. హ్మ్. సరే మేడం మంచిది. హ్మ్. బాగా చేస్తారు, బాగా ట్రీట్మెంట్ ఇస్తారు, బాగా మాట్లాడతారు, బాగుంటది. ఆ! ట్రీట్మెంట్ బాగుంటది. మాట్లాడుతున్నారు. రిసీవ్ చేసుకుంటున్నారు. ఎవరు చేశారు? మేడం చేశారా? సారా? మేడం మేడం చేసింది. మీనల్ మేడం చేశారు. ఆ! పెద్ద మేడం అదే. బాగా చేసుద్ది. హ్మ్. బాగుంటది, బాగా మాట్లాడతారు. అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చేసారు కదా! థెరపీ హ్మ్. ఇచ్చేసిన తర్వాత ఎక్సర్‌సైజ్‌లు ఏమైనా చెప్పారా? లేకపోతే ఆ! ఫిజియోథెరపీ ఏమైనా రాసారా కొంచెం మీకేమన్నా? ఇక్కడ నొప్పిగుందమ్మా అంటే పెడతామమ్మా మిషన్ పెడతామన్నారు. హ్మ్. చెప్తారిప్పుడు. ఎట్లా ఎక్సర్‌సైజ్‌లు ఎలా ఎక్సర్‌సైజు చేసుకోవాలి ఏంటి అని అన్నీ చెప్తారు. చెప్తారు. హ్మ్. చెప్పారు ఇదివరకు. మళ్ళీ గూడా ఇప్పుడు చెప్తారు. హ్మ్.